గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తినడం. సో ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, డయాబెటీస్ పేషెంట్స్ మిల్లెట్స్ చాలా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఎంతవరకు ఇది మంచిది, ఎంతవరకు మనం తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ బదులు కంటిన్యూగా దీన్ని రీప్లేస్ చేయడం మంచిదేనా? సో ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మిల్లెట్స్ అనగానే చాలా హెల్దీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది మనకి లభిస్తుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే జనరలీ మనకి ఏదైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో, ఏదైతే ఫుడ్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు మనం మిల్లెట్స్ ఏవి తీసుకున్నా కానీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకే వస్తాయి. అంటే లో అంటే 55 కన్నా తక్కువ ఉండేదాన్ని మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. సో మిల్లెట్స్ అనేవి మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. దాని తోడుగా మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వైటమిన్స్, మినరల్స్, ఇంకా ఇతర న్యూట్రియంట్స్ అనేవి ఈ మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది మిల్లెట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మరి వైట్ రైస్ అనేది హెల్దీయా? సో వైట్ రైస్ అనేది ద ప్రాసెస్డ్ రైస్ అని అంటాం. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్లో మీరు ఏ వైట్ రైస్ తీసుకున్నా, సింగిల్ పాలిష్ కానీ డబుల్ పాలిష్ కానీ ఏది తీసుకున్నా కానీ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 77 అండ్ అబవ్ ఉంటుంది అనమాట. సో ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎందుకు మనం చూసి తీసుకోవాలి అంటే, ఒకటి, ఎప్పుడైతే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో షుగర్ లెవెల్స్ అనేది వెంటనే స్పైక్ అవుతాయి. సో వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చూపిస్తాయి. అందుకని మనం తక్కువగా స్పైక్ అయ్యే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జనరలీ మనం డయాబెటిక్ పేషెంట్స్కి రికమెండ్ చేస్తాం. సో డయాబెటీస్ పేషెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఈ మిల్లెట్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకోవచ్చా? ఎస్, రెగ్యులర్గా తీసుకోవచ్చు, కానీ కంటిన్యూగా ఇది మాత్రం తీసుకోవద్దు. కావాలంటే మీరు కొన్ని రోజులు వైట్ రైస్ అంటే 1 డే వైట్ రైస్, 1 డే మిల్లెట్స్లోనే మనకి ఇంకా డిఫరెంట్ రకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ని మనం డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఓన్లీ మిల్లెట్స్లోనే ఉండవు. దీంతో పాటు మీకు వేరే ఫుడ్స్లో, స్పెషల్లీ ఇప్పుడు పొటాటో కానివ్వచ్చు, లేదంటే మనకి స్వీట్ పొటాటో కానివ్వచ్చు, కందగడ్డ, ఇలాంటి దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. కంపల్సరీ మీరు మిల్లెట్సే తినాలని ఏం లేదు. మిల్లెట్స్తో పాటు మీరు వెరైటీ అనేది చూస్ చేసుకుంటే మంచిది. ఒకరోజు మిల్లెట్స్లో మనకి వివిధ రకాలు ఉంటాయి కాబట్టి ఒకరోజు జొన్నలు కానీ, ఒకరోజు రాగులు కానీ, అండ్ ఒకరోజు ఫాక్స్ టైల్ మిల్లెట్, ఇలా మనం డిఫరెంట్ మిల్లెట్స్ని రోజు యూస్ చేసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. కొంతమందికి ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఈవెన్ డయాబెటీస్ పేషెంట్ అయినా కానీ ఈ మిల్లెట్స్ని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని చాలామంది కంటిన్యూగా మిల్లెట్స్నే తీసుకుంటారు. కొంతమందికి ఇది పడదనమాట. అంటే వాళ్ళకి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. లైక్ బ్లోటింగ్ కానివ్వచ్చు, ఎక్కువగా కడుపులో నొప్పి కానివ్వచ్చు, కాన్స్టిపేషన్ కూడా ఒక్కొక్కసారి దారి తీస్తుంది అనమాట. సో చాలామంది ఇంకా చేసే పొరపాటు ఏంటంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లైక్ యువర్ మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, బట్ మీరు బాడీకి కావాల్సిన ఎనఫ్ వాటర్ అనేది మీరు ఇవ్వట్లేదు. అలా ఇవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుందంటే మీకు కాన్స్టిపేషన్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. డెఫినెట్లీ మీకు పెయిన్, కడుపులో నొప్పి, ఇలాంటివన్నీ మనకి అరైజ్ అవుతాయి అన్నమాట. సో డయాబెటీస్ పేషెంట్ ఓన్లీ మిల్లెట్సే స్టిక్ అవ్వకుండా మీరు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ కనుక మీరు తీసుకున్నట్టు అయితే బాగా బెటర్ ఉంటుంది. బ్యాలెన్స్ మీల్ ప్లేట్ అంటే ఏంటి అంటే, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తోటి కవర్ చేసుకోవాలి, 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 25% ప్రోటీన్ తీసుకోవాలి, అండ్ మీరు తీసుకునే ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండాలి. ఓన్లీ 1/2 లీటర్ ఫర్ 1 month ఫర్ 1 person ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కనుక మీరు తీసుకున్నట్టు అయితే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు బాగా నిద్రపోవడం అండ్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటే షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీ వెయిట్కి ఎలా రావాలని ప్రతి ఒక్క వీడియోలో మనం వెయిట్ లాస్ గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ రోజు వెయిట్ గెయిన్ అవ్వడానికి, అంటే ఒక హెల్దీ వెయిట్ రావడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో
ఐడియల్ బాడీ వెయిట్ మనం తీసుకున్నట్టు అయితే ప్రతి ఒక్కరికి హైట్ చొప్పున వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే మనం ఐడియల్ బాడీ వెయిట్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారనుకోండి, 160 సెంటీమీటర్స్ మైనస్ 100 చూసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఏదైతే వస్తుందో, లైక్ ఎగ్జాంపుల్ 60 kgs వస్తుంది. సో ఆ పర్సన్ యొక్క ఐడియల్ బాడీ వెయిట్ 60 kgs ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు మనం రెగ్యులర్ గా బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసినప్పుడు బిఎంఐ అని చూస్తూ ఉంటాం. బిఎంఐ అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మన హైట్ కి అండ్ వెయిట్ కి క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 నుంచి 25 లోపే ఉండాలన్నమాట. సో 18.5 నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు హెల్దీ వెయిట్ కేటగిరీ కిందకి వస్తారు. 18.5 కన్నా తక్కువ ఉండే వాళ్ళు అండర్ వెయిట్ కేటగిరీ కిందకి వస్తారు. 25 కన్నా ఎబా ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ కేటగిరీ. అండ్ ఇలాగే పెరుగుతూ ఉంటే ఓవర్ వెయిట్, ఒబీస్ లో కూడా మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఒబేసిటీ అనేది మనం చెప్తూ ఉంటాం. సో ఈ రోజు మనం ఎవరైతే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువగా చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి 16 కానీ 17 కానీ జస్ట్ 18 ఉండడం కానీ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు అన్హెల్దీయా? నో, వీళ్ళు అన్హెల్దీ కేటగిరీకి రారు, బట్ అన్హెల్దీ వెయిట్ కేటగిరీ కిందకి వస్తారు. జనరల్లీ సన్నగా ఉన్న వాళ్ళకి మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏమి తిన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యి మెటబాలిజం అనేది బాగా పనిచేస్తుంది అనమాట వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి, ఒక హెల్దీ వెయిట్ కి రావాలంటే వాళ్ళ డైట్ లో బాడీకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండే ఆహారాలు అనేది ఇవ్వాలి. సో చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, నేను ఎంత తింటున్నాను, రైస్ తీసుకుంటున్నాను దానికన్నా డబుల్ సైజ్ తీసుకున్నా కానీ నేను బరువు అనేది పెరగట్లేదు, నేను అంతే ఉంటాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ మీ రైస్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం కాదు, ఇందులో మనం ప్రోటీన్ కంటెంట్, దీంతో పాటు మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ కంటెంట్ అండ్ తీసుకునే డైట్ లో ఫ్యాట్స్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఫ్యాట్స్ లో నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. సో సుమారు ఒక పర్సన్ హెల్దీ వెయిట్ లో రావాలంటే వాళ్ళ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తోటి మనం వాళ్ళని ఈజీగా అనాలిసిస్ చేసి దాంట్లో వాళ్ళు ఎంత బరువు పెరగాలనేది మనం చెప్తామన్నమాట. సో ఎంత బరువు పెరుగుతారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్ కి జనరలీ 2000 కిలో క్యాలరీస్ కావాలనుకోండి, ఒక పర్సన్ బరువు పెరగాలి అంటే మినిమం 3000 కిలో క్యాలరీస్ అనేది మనం ఒక డేకి ఇవ్వాలి. సో 3000 కిలో క్యాలరీస్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాంటి టైంలో మనం వీళ్ళు ఎక్కువగా తినలేకపోతారు. అలాంటి కండిషన్స్ లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్యాట్స్ అన్నమాట. సో ఫ్యాట్స్ లో మనకి 1 గ్రామ్ కి మనకి 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది వస్తుంది. సో అందుకని తక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫ్యాట్స్ అనేది మనం రికమెండ్ చేస్తాం. ఫ్యాట్స్ లో మీరు ఎగ్జాంపుల్ గీ కానివ్వచ్చు, గీలో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి, మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దీంతో పాటు న్యూట్రియంట్ కంటెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ మెమరీ పవర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది, మెటబాలిజం కి కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో న్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ ADEK వైటమిన్స్ అనేవి కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీ వాళ్ళ డైట్ లో 3 టీ స్పూన్స్ ఆఫ్ గీ లేదా 4 టీ స్పూన్స్ ఆఫ్ గీ అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంకా స్నాక్ ఐటమ్ లో ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు వాళ్ళ డైట్ లో చీజ్ కానివ్వచ్చు, చీజ్ లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ చీజ్ కానీ లైక్ చీజ్ స్లైస్ కానివ్వచ్చు, గ్రేటెడ్ చీజ్ మీరు జనరల్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు దోశ తీసుకుంటున్నారు, దోశలో చీజ్ ని గ్రేట్ చేయడము, దీంతో పాటు పన్నీర్ ని గ్రేట్ చేయడం, సో దట్ ద ఓవరాల్ క్యాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలా వాళ్ళకి కొంచెం క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది పెరిగి కొంత తొందరగా బరువు పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా ఒకవేళ వాళ్ళు నాన్ వెజిటేరియన్ అయి ఉంటే కంపల్సరీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనేవి వాళ్ళ డైట్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సూప్స్ కానివ్వచ్చు, లేకపోతే చికెన్ కానివ్వచ్చు, మటన్ కానివ్వచ్చు, గ్రిల్డ్ కానివ్వచ్చు, కొంచెం మసాలా వేసి ఇలా మనం తీసుకున్నట్టయితే క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తక్కువ బ్యాలెన్స్డ్ గా మీల్స్ అనేది ఇవ్వాలని ఎక్కడ లేదండి. యూ కెన్ ఈట్, కాకపోతే మీ ద వే ఆఫ్ ఈటింగ్ అనేది కొంచెం కరెక్ట్ గా పెట్టుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ టైమింగ్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు, వీళ్ళకి ఎక్కువగా ఆకలి వేయట్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే కాకుండా మిడ్ మీల్స్ పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంటే స్ప్రౌటెడ్ చెనా కానివ్వచ్చు, ఎనీథింగ్ ప్రోటీన్ రిచ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఇలాంటివి వాళ్ళ డైట్ లో యూస్ చేసుకున్నట్టయితే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళకి ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు కూడా చాలా సన్నగా ఉంటారు, అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఒక గుడ్డుని ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి
స్ప్రెడ్ అంటే ఒక బ్రౌన్ బ్రెడ్ పైన చీజ్ స్ప్రెడ్ చేసి ఇవ్వడం కానివ్వచ్చు, బాయిల్డ్ ఎగ్ టోస్ట్ కానివ్వచ్చు, లేకపోతే అవకాడో టోస్ట్ కానివ్వచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోస్ట్ కానీ, లేకపోతే ఫ్యాటీ ఫ్రూట్స్, లైక్ ఎగ్జాంపుల్ అవకాడో అనేది మనకి ఎక్కువగా ఫ్యాటీ ఫ్రూట్ అంటాం. ఇందులో ప్యూఫా అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్, ఎగ్ రెగ్యులర్ గా 2 లేదా 3 డైట్ లో తీసుకోవడము, ఘీ అనేది వాళ్ళ డైట్ లో ఎక్కువగా ఇవ్వడము. అండ్ దీంతో పాటు వాళ్ళకి పన్నీర్ లో మనకి సాయ్ బేస్డ్ పన్నీర్ కూడా వస్తుంది. సో ఆ సాయ్ బేస్డ్ పన్నీర్ ఎక్కువగా తీసుకోవడం, జనరల్ నార్మల్ మిల్క్ బదులుగా ఆల్మండ్ మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, లేకపోతే మనకి సాయ్ మిల్క్ అంటారు, సాయ్ మిల్క్ వాళ్ళ డైట్ లో ఉండడం, ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళ స్టమక్ అనేది తొందరగా ఫిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉండే ఆహారాలని ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలన్నమాట. లేచిన వెంటనే వాళ్ళకి ఒక మంచి హై క్యాలరీ షేక్ అనేది ఇవ్వచ్చు. ఒక స్కూప్ వే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసి, దాంతో పాటు ఒక ఆల్మండ్ మిల్క్ కానీ, లేకపోతే సాయ్ మిల్క్ కానీ తీసుకొని దాంట్లోనే మనం ఒక బనానా కానివ్వచ్చు, స్ట్రాబెరీ కానీ ఇలా యాడ్ చేసి, ఒక 2 teaspoons ఆఫ్ పీనట్ బటర్ ని యాడ్ చేసి, 1 handful ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ని యాడ్ చేసి అలా మిక్సీ చేసి ఒక హై క్యాలరీ షేక్ అనేది అవుతుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇచ్చినట్టు అయితే చాలా మెటబాలిజం అనేది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఈజీగా బరువు పెరగడానికి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా వాళ్ళ మెటబాలిజం బాగా ఉంటుంది కాబట్టి తిన్నవి తొందరగా అరిగిపోతాయి. అండ్ కొంతమందికి గట్ అన్హెల్దీగా కూడా ఉంటుంది. ఒకవేళ గట్ అనేది అన్హెల్దీగా ఉన్నప్పుడు ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టాలి. నేను సన్నగా ఉన్నాను కదా, నా గట్ అనేది అన్హెల్దీగా లేదు అని అనుకుంటూ ఉంటారు. సో గట్ హెల్త్ అనేది ఫస్ట్ ముఖ్యం. మీరు హెల్దీగా ఉన్నారు, మీ మెటబాలిజం బాగుందంటే గట్ కరెక్ట్ గా ఉండాలని లేదు, పాడైందని కూడా కాదు, బట్ యూ హ్యావ్ టు చెక్. అంటే జనరలీ మనకి అసిడిటీ, గ్యాసెస్ ఇలాంటివే గట్ గురించి రిలేట్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా మనకి డిఫరెంట్ కైండ్స్, లైక్ ఎగ్జాంపుల్ యాక్నీ ఉంది, న్యూట్రియంట్స్ బాడీలో అబ్జర్వ్ అవ్వట్లేదు, హెయిర్ చాలా ఫ్లేకీగా ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉన్నాయంటే గట్ అన్హెల్దీగా ఉండడం అని అర్థం అన్నమాట. సో సన్నగా ఉన్న వాళ్ళు కూడా గట్ ని రీసెట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ డైట్ అనేది స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా వాళ్ళు హెల్దీ వేలో వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో బరువు తగ్గాలంటేనే ఎక్సర్సైజ్ చేయాలి అని కాదు, బరువు పెరగాలంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో జనరలీ వెయిట్ గెయిన్ అవ్వడానికి వెయిట్ లిఫ్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కార్డియో కన్నా ఎక్కువగా ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానివ్వచ్చు, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు ఈజీగా బరువు పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో బేసికల్లీ వాళ్ళు బరువు పెరగాలంటే వాళ్ళ మజిల్స్ హెల్దీగా ఉండాలి. సో మస్కులర్ వెయిట్ ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఇస్తే బెటర్ ఉంటుంది. అన్హెల్దీ ఆయిల్స్ వర్సెస్ హెల్దీ ఆయిల్స్. సో జనరలీ ఈ టాపిక్ వినగానే అందరి ఇంట్లో ఒకటే ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు, అదేంటంటే సన్ఫ్లవర్ ఆయిల్. అది మనకి తెలిసిందే. సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏ ఆయిల్ కిందకి వస్తుంది, ఇది హెల్దీయా అన్హెల్దీయా, సో ఏ ఆయిల్స్ మన డైట్ లో యూజ్ చేసుకోవాలి అండ్ ఎంత తీసుకోవాలి, ఒక పర్సన్ కి ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఆన్సర్స్ నేను వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఆయిల్స్ అనగానే ఆయిల్స్ లో మనం తీసుకున్నట్టయితే క్యాలరీస్ అనేవి ఆయిల్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మీరు హెల్దీ ఆయిల్స్, అన్హెల్దీ ఆయిల్స్, ఏ ఆయిల్స్ తీసుకున్నా కానీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. క్యాలరీ ఏదైతే వస్తుందో 1 గ్రామ్ కి మనకి 9 kcal ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అదే కార్బోహైడ్రేట్ కనుక తీసుకున్నట్టయితే 1 గ్రామ్ కి మనకి 4 kcal ఎనర్జీ వస్తుంది. అండ్ ఫ్యాట్స్ ఒక్కటే మనకి 9 kcal వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కి 4 kcal ఎనర్జీ, అండ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కి మనకి 9 kcal ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఈ 9 kcal ఇస్ హ్యూజ్ ఎనర్జీ. ఎప్పుడైతే వేరే దాంతో కంపేర్ చేస్తే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి తెలియకుండానే ఎక్కువగా ఆయిల్ మన డైట్ లో యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బాడీలో బిల్డప్ అయిపోతాయి అండ్ ఈజీగా బరువు కూడా ఎక్కువగా పెరుగుతారనమాట. ఒక్క పర్సన్ కి నెలకి 1/2 లీటర్ కన్నా ఎక్కువగా నూనె వాడద్దు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 4 మెంబర్స్ కనుక ఉన్నట్టయితే 4 మెంబర్స్ కి
ఓన్లీ 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అనేది యూసేజ్ చేయాలి. అది మీరు ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా, ఘీ వాడుతున్నారా, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా, ఏ ఆయిల్ వాడినా కానీ మనకి క్యాలిక్యులేషన్ ఇదే అన్నమాట. సో ఇప్పుడు హెల్దీ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం. హెల్దీ ఆయిల్స్ అనగానే ఎప్పుడైతే మనకి పాతకాలంలో మనకి గానుగు నూనె అనేవారు కదా, ఏదైతే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాన్ని మనం హెల్దీ ఆయిల్ అని చెప్తాం. ఎందుకంటే దీన్ని మనం హై హీట్ లో ఏమి హీట్ చేయం. ఎగ్జాంపుల్ ఒక సీడ్ తీసుకున్నాం, ఆ సీడ్ ని పైనుంచి ప్రెస్ చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇందులో న్యూట్రియన్స్ అనేవి ఏవి వెళ్ళిపోవు అనమాట. సో ఇలాంటి ఆయిల్స్ మన డైట్ లో తీసుకోవడం వల్ల దాంట్లో ఆ విత్తనంలో ఉండే న్యూట్రియన్స్ అన్ని మనకి దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ ఆయిల్స్ కనుక మీరు కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే బాడీలో అబ్సార్ప్షన్ కూడా బాగుంటుంది. సో రిఫైన్డ్ ఆయిల్స్ కనుక తీసుకున్నట్టయితే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి అన్హెల్తీ ఆయిల్స్ కిందకి వస్తాయి. ఎందుకు అన్హెల్తీ ఆయిల్స్ కిందకి వస్తాయంటే దీన్ని హై టెంపరేచర్ లో హీట్ చేస్తారు. సో ఎప్పుడైతే హై టెంపరేచర్ లో హీట్ చేస్తారో దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అనేవి వెళ్ళిపోతాయి. దాని తర్వాత వీళ్ళు యాడెడ్ న్యూట్రియన్స్ అని యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మన బాడీకి అంత మంచిది కాదు. సో ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయాలంటే ఫిల్టర్డ్ ఆయిల్స్ అనేవి ద బెస్ట్ చాయిస్, లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు, అది కూడా బెస్ట్ చాయిస్. ఇంకా మీకు కావాలంటే వర్జిన్ ఆయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వర్జిన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఈ వర్జిన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ కూడా మీ డైట్ లో ఉపయోగించుకోవచ్చు. అండ్ హెల్తీ ఆయిల్స్ లో మనకి ఏ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అయినా కానీ మంచివే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది సాచురేటెడ్ ఆయిల్స్ కిందకి వస్తుంది అనమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి బాడీకి అంత మంచివి కాదు, కానీ మోడరేట్ అమౌంట్ లో యూస్ చేసినట్టు అయితే ఇందులో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో బెనిఫిట్ చేస్తుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోకుండా చాలా తక్కువ క్వాంటిటీలో మీ డైట్ లో ఉపయోగించుకుంటే మంచిదే. సో జనరలీ మనం హెల్దీ ఆయిల్స్ లో చూసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్ కానివ్వచ్చు, నువ్వుల నూనె కానివ్వచ్చు, పల్లి నూనె కానివ్వచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్. తిల్ నుంచి కూడా మనం చాలా ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవన్నీ మన బాడీకి మంచిదే, కాకపోతే క్వాంటిటీని అనేది దృష్టిలో పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఆయిల్స్ అనేవి మనకి హెల్దీయే. సో ఈ ఆయిల్స్ కూడా మనం ఎలా హీట్ చేయాలి, స్పెషల్లీ మనం ఆలివ్ ఆయిల్ కనుక తీసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్ అనేది హై హీట్ టెంపరేచర్ లో ఇది వేస్ట్ అన్నమాట. అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అనేది లభించదు. స్పెషల్లీ ఆలివ్ ఆయిల్స్ మనకి సాలెడ్ డ్రెస్సింగ్ కి కానివ్వచ్చు, లేదా పైకి అలా యూస్ చేసుకొని తీసుకోవడం కానీ, అలాంటి వేలో మనం ఆలివ్ ఆయిల్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ఆలివ్ ఆయిల్ ని కనుక హీట్ చేశారనుకోండి, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ స్పెషల్లీ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది హార్ట్ హెల్త్ కి కానివ్వచ్చు, డయాబెటీస్ కానివ్వచ్చు, ఇంకా వివిధ రకాల కండిషన్ కి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఆలివ్ ఆయిల్ ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు బాగా హై హీట్ లో హై ఫ్లేమ్ లో కనుక మీరు హీట్ చేసినట్టయితే దీంట్లో ఉండే న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. సో ఆలివ్ ఆయిల్ ఎప్పుడే కానీ మనం సాలెడ్ డ్రెస్సింగ్ కి లేదా పైనుంచి యూజ్ చేసుకునే ఐటమ్స్ కి యూజ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. అండ్ హై టెంపరేచర్ కి జనరలీ మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ లో మనకి ఫిల్టర్డ్ ఆయిల్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు సన్ఫ్లవర్ ఆయిల్స్ లో ఫిల్టర్డ్ ఆయిల్స్, పల్లి నూనె కూడా ఫిల్టర్డ్ ఆయిల్స్ ఉంటే ఇవి కొంచెం డీప్ ఫ్రైయింగ్ కి బెటర్ గానే ఉంటుంది. అండ్ ఆలివ్ ఆయిల్ తో పాటు కోకోనట్ ఆయిల్ అనేది మనకి జనరలీ ఇది స్వీట్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. చాలా మటుకి స్వీట్ ప్రిపరేషన్ కి కోకోనట్ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది. సో కోకోనట్ ఆయిల్ మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుంది కాబట్టి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో యూస్ చేస్తే బెటర్ అన్నమాట. సో చాలా మందికి తెలియకుండానే ఎక్కువగా ఆయిల్ అనేది వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద టిన్స్ తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి టిన్స్ తెచ్చుకునే బదులుగా మీరు ప్యాకెట్స్ తెచ్చుకొని యూస్ చేసుకున్నట్టయితే ఈజీగా క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. సో ఆయిల్ తక్కువగా యూస్ చేసి కుకింగ్ అనేది కూడా చాలా హెల్దీ అన్నమాట. సో వితౌట్ యూజింగ్ ఆయిల్ 1 డ్రాప్ ఆయిల్ యూస్ చేయకుండా కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది స్లో ఫ్లేమ్ లో పెట్టి మనం కుక్ చేసుకున్నట్టయితే దాంట్లో న్యూట్రియన్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట. సో నో ఆయిల్ కుకింగ్, 0 ఆయిల్ కుకింగ్ కూడా చాలా మంచిదే. ఒకవేళ మీరు ఆయిల్ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఓన్లీ 1/2 లీటర్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది.
సో ఆయిల్స్ అనగానే డీప్ ఫ్రై ఫుడ్స్ కూడా మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో డీప్ ఫ్రై ఫుడ్స్ ని ఎక్కువగా యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్ లో కుకింగ్ చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏ కర్రీస్ కుక్ చేసినా, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పాలకూర పప్పు తీసుకున్నారనుకోండి, జనరలీ దాంట్లో ఎక్కువ ఆయిల్ యూజ్ అవ్వదు. సో అలాంటి బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకునే ఫుడ్స్ మీ డైట్ లో యూజ్ చేసుకున్నట్టయితే యూసేజ్ ఆఫ్ ఆయిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. లేదంటే మీకు జస్ట్ స్టిర్ ఫ్రై కి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసి తీసుకోవడం వల్ల అలా మీకు ఆయిల్ కంటెంట్ అనేది కూడా తక్కువగానే యూజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు, ఆయిల్ పైన చాలా దృష్టి పెట్టి వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మీరు ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్న కొద్దీ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. లేదంటే మీ బాడీలో జనరలీ మనకి బాడీ ఫ్యాటే కాకుండా విజరల్ ఫ్యాట్ అంటాము, ఈ విజరల్ ఫ్యాట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆయిల్స్ లో చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే దీని వల్ల ఓవర్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ వల్ల మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, అథెరోస్క్లెరోసిస్ కానివ్వచ్చు, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. ఫ్యాటీ లివర్ వచ్చే సమస్యలు ఉంటాయి. బికాజ్ ఈ ఫ్యాటీ లివర్ కాస్త మనకి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ కి కూడా దారి తీస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆయిల్స్ లో చాలా జాగ్రత్తగా ఎంచుకొని మీరు హెల్తీ ఆయిల్స్ ని చూస్ చేసుకోవాలి. ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.